హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి అంటే మా ప్రాంతంలో మట్టి ఇల్లులు అనేవి ఉంటాయి. మా గిరిజన ప్రాంతాల్లో ఆ ఇల్లులు ఏ ఇసుకతో ఏ మట్టితో మట్టి ఇల్లులు కట్టుకుంటారో అనేది నేను మీకు చూపిస్తాను. వాటికంటూ సపరేట్గా కొన్ని గృహాలు ఉంటాయి. ఆ కేవ్స్లో నుండే మట్టిని అయితే తీసుకొని ఇల్లు అనేది తయారు చేసుకుంటారు, మట్టి ఇల్లులు. వాటిని నేను మీకు చూపిస్తాను, ఇళ్ళని చూపిస్తాను. దానికన్నా ముందు ఆ మట్టి ఎక్కడి నుండి తెచ్చుకుంటాము, ఎలా తెచ్చుకుంటాము అనేదాన్ని మీకు చూపిస్తాను. చాలా అందంగా ఉంటుంది. దాన్ని అయితే మీకు చూపిస్తాను, నాతో పాటు రండి. ఇప్పుడైతే మనం అక్కడ పైన కొండ మీకు ఒక రాయిలా కనిపిస్తుంది, అంత పైకి వెళ్ళాలి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి మీకు అది మొత్తం కూడా చూపిస్తాను. సో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అంతా చూసే. ఇక్కడ దిగడానికి చాలా కష్టంగా ఉంది, బట్ మేము వెళ్తున్నాము. మనము యాక్చువల్లీ ఎస్టర్డే మేము అలా చివరిన కొండ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళాము. ఇక్కడ నుండి అయితే బాగా కనిపిస్తుంది వ్యూ. మీరు కూడా చూడండి, అక్కడ వాగులా కనిపిస్తుంది కదా, సో మనం అక్కడికే వెళ్ళాం. అవి ఇదంతా దిగేసి వెళ్ళాలి. టార్చర్ కనిపించేది కిందకి వెళ్ళడానికి అయితే మాత్రం మాకు. నేను ఎంత కష్టపడుతున్నానంటే మా ధర్మ ఇంకా కష్టపడుతున్నాడు. వచ్చాను గుడికి వెళ్తాను కదా, డ్రెస్ వేసుకున్నాను, ఇంకా అక్కడ వచ్చేసాను. చాలా ఇబ్బంది అయింది. ఇక్కడ వరకు అక్కడ కంపల్ కూడా సో మనం మొత్తానికి అయితే ఎర్రమన్న గుడి దగ్గరికి వచ్చేసాము. లోపలంతా కూడా చీకటిగానే ఉంది. మేము మొత్తం అంతా సర్చ్ చేస్తున్నాము లోపల ఇంకా ఏమేమి ఉందని చెప్పేసి. చివరి వరకు కూడా మొత్తం అంతా మట్టే ఉంది. ఇక్కడ చిన్న గృహలు, రహస్య ద్వారాలు అవన్నీ కూడా ఉన్నాయి. మొత్తం చూడడానికి అయితే చాలా బాగుంది.
ఇక్కడ మనము ఈ స్టోన్ మీద చూసుకుంటే స్టోన్ మెరుస్తుందన్నమాట, అంటే సమ్ కెమికల్ ఏదో రిలీజ్ అవుతున్నట్టుంది. ఇదంతా కూడా గ్రీన్, అంటే ఇక్కడ ఎక్కువ ఎండ పడట్లేదు కాబట్టి చల్లగా వాటర్ కూడా పడుతుంది. మీకు అది కూడా చూపిస్తాను. పైనుండి చెమ్మ దిగుతుందనమాట వాటర్. ఆ వాటర్ తాగడానికి కూడా మంచిదే నాకు తెలిసి, ప్యూర్ వాటర్ మీరు చూడొచ్చు. చాలా చల్లగా ఉన్నాయి వాటర్ కూడా. మీకు అవి వైట్ కలర్ కూడా కనిపిస్తుంది, కెమికల్ రిలీజ్ అవుతుంది. ఇంకా వాటర్ కిందనంతా కూడా ఫుల్ గ్రీనరీ, ఆ కర్రలు చాలా బాగుంది. కష్టపడి కొండెక్కి వచ్చినా సరే మాకు అంత కష్టం అనిపించలే. దీన్ని చూడండి, మా ధర్మ తాగుతాడు ఒక డ్రాప్. చాలాసేపు ఆడుకున్నాము, ఆడుకోవడానికి కూడా ఫన్నీగా ఉంది. ప్లేస్ మాత్రం చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ఇవే ఎర్రమన్ను గృహలు. మనమైతే ప్రజెంట్ ఇక్కడ ఉన్నాము. దీని పూర్తి డీటెయిల్స్ అయితే నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే కాలక్రమేణా ఇవి తగ్గిపోతూ వస్తున్నాయి. మళ్ళీ ఇంకా నేను పూర్తి డీటెయిల్స్ చెప్పడం వల్ల మళ్ళీ ఎవరైనా వచ్చి దీన్ని పాడు చేసేస్తారన్న ఒక ఉద్దేశంతో నేనైతే దీన్ని చెప్పట్లేదు. మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ ఎర్రమన్ను గృహల్లో నుండి మట్టిని తీసుకొని వెళ్ళి ఇల్లు అయితే తయారు చేసుకోవడానికి కానీ, ఇల్లు అలుపుకోవడానికి కానీ ఇక్కడ మట్టిని వాడుతూ ఉంటారు. మీరు చూసినట్లయితే అక్కడ కర్రలు అనేవి ఉంటాయి, వాటిని పెడుతున్నారు కదా. దానికి గల రీజన్ ఏంటంటే, పూర్వం నుండి అంటే వీళ్ళు ఒకరు ఎవరో నిర్ణయించుకున్నారు అంటే ఇలా కర్రలు పెట్టాలి అని చెప్పేసి, దాన్నే వీళ్ళు ఆచారంగా అలా కర్రలన్నీ పెడుతున్నారు. కానీ ఏంటంటే అలా కర్రలు పెట్టడం వల్ల అంటే ఇంతమంది మనుషులు వచ్చారు ఇక్కడ, ఇంతమంది అంటే వచ్చి తీసుకొని వెళ్ళారు అని చెప్పేసి కొంతమంది గుర్తింపు రావడం కోసం. మరిన్ని ఏంటంటే ఇవి అలాగా మనకి అంటే కింద పడిపోతూ ఉన్నాయి అన్నమాట. అంటే ఎలా అంటే ఈ ఎర్రమన్ను గృహం మొత్తం కూడా మూసుకుపోతూ ఉంది. ఇలా మూసుకుపోవడం వల్ల కొన్ని రోజులకి మనకి ఇది అనేది దొరకదు, ఈ ఎర్రమన్ను అనేది దొరకదు. అందువల్ల ఒక అతను ఏం చేశారంటే ఇలా కర్రలన్నీ పెట్టడం వల్ల అంటే కర్రలన్నీ పెట్టడం వల్ల ఇది మన్ను అనేది మూసుకుపోదు. ఎంత వర్షం వచ్చినా సరే దాన్ని తవ్వి అయినా సరే దీన్ని మనం వాడుకోవచ్చు అని చెప్పేసి కర్రలు అనేది పెట్టడం స్టార్ట్ చేశారు. మీరు అనుకోవచ్చు ఒక్క కర్రతో మనం ఏం చేస్తాము అని చెప్పేసి. ఒక కర్ర పెట్టినా సరే ఇక్కడ చాలా మంది వస్తుంటారు కాబట్టి అవి 100 కర్రలు అవ్వచ్చు. అంటే అట్లీస్ట్ ఒక 100% నష్టంలో నుండి ఒక 20% అయినా సరే వీళ్ళు క్లియర్ చేయగలం అన్న ఒక ఉద్దేశంతో దీన్ని అంతటిని కూడా పెడుతున్నారనమాట కర్రలు అనేవి. ఇంకా ఇక్కడ మనకి స్వరంగ మార్గం కూడా ఉంది. మనం రోడ్డు స్టార్టింగ్లో వచ్చాం కదా, అక్కడ నుండి మనకి ఇక్కడికి స్వరంగ మార్గం అనేది ఉంది. ఏంటైందంటే వర్షాల కారణంగా ఈ బురద నీరంతా కూడా కిందకి వెళ్ళిపోవడం అనేది స్టార్ట్ అయింది. ఈ నీళ్ళన్నీ కిందకి వెళ్ళిపోవడం వల్ల అదంతా ఇసుక కూడా కిందకి వెళ్ళిపోయి అక్కడ క్లోజ్ అయిపోవడం అనేది స్టార్ట్ అయింది అనమాట. అంటే ఆ గృహం మొత్తం, అంటే ఆ గృహ లోపల వెళ్తూ ఉంటాం కదా, అక్కడ మనకి వెళ్ళడానికి కూడా ఇబ్బందిగా అనేది ఏర్పడింది. దీన్ని అప్పుడెప్పుడో కొంచెం పూర్వకాలంలోనే ఈ గృహ అనేది తయారు చేశారు. ఇక్కడ నుండి డైరెక్ట్ రోడ్డుకి మనకి అటాచ్ అయ్యి ఉంది. నేను అది కూడా మీకు చూపిస్తాను. అండ్ దీన్ని అయితే ప్రస్తుతం అయితే క్లోజ్ చేసేసారు. ఎందుకంటే తెలియకుండా ఎవరైనా వెళ్ళిపోయి అక్కడ మధ్యలో ఇరుక్కుపోతారు అని చెప్పేసి దీన్ని అయితే ప్రెజెంట్ క్లోజ్ చేస్తారు. మట్టి కూడా చాలానే వెళ్ళిపోయింది, కర్రలు అవన్నీ పెట్టి దీన్ని క్లోజ్ చేస్తారు. ఇదనమాట మా ప్రాంతంలోని ఇల్లులు కట్టుకోవడానికి కానీ, ఇల్లులు అలుక్కోవడానికి కానీ వాడే ఒక గృహ అనమాట. ఇదే ఎర్రమన్ను గృహ అని అంటాము. ఇలాంటి మరిన్ని ట్రైబల్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా మంచి విషయాలు కావాలంటే కామెంట్ చేయండి. నేను అవి మా ప్రాంతంలో వాటిని ఎలా యూజ్ చేస్తారు, ఎలా చేస్తారు, మా కల్చర్ ఎలా ఉంటుంది, ప్రతిదీ కూడా మీకు వీడియో చేసి పెడతాను. సో ఇలాంటి మరిన్ని ట్రైబల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.